హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తిరిగి దొరికిన జీవితం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. సరోజ గారు, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి ఒకసారి. ఆఫీస్లో లంచ్ బ్రేక్లో ప్రభాకర్ సరోజ దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగింది సరోజ. విశేషం ఏం లేదనుకోండి. మా అక్క వచ్చింది, మిమ్మల్ని ఒకసారి చూస్తానంటుంది, తీసుకురమ్మంది. సాయంత్రం టీకి రండి అన్నాడు ప్రభాకర్ కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ. సరోజ ఆశ్చర్యంగా చూసింది. నన్ను చూస్తారా? ఎందుకు అంది. ప్రభాకర్ కాస్త తడబడుతూ ఆ ఏం లేదు, మీ గురించి మా అక్కకి చెప్పాను, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను, ఒకసారి ఇంటికి తీసుకురా అంది. ఇవాళ సాయంత్రం తీసుకువస్తాను అన్నాను, మీరు తప్పకుండా రావాలి ప్లీజ్ అన్నాడు ప్రభాకర్. సరే అలాగే వెళదాం, దానికి ఇంతలా అడగాల అంది సరోజ మామూలుగా. ప్రభాకర్ ఇటు అటు చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని గొంతు తగ్గించి సరోజ గారు అన్నాడు సందేహిస్తూ. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను, మీరేమీ అనుకోరు కదా అన్నాడు. ఏం అంత అనుకునేది అడుగుతారా ఏమిటి? చనువుగా నవ్వింది సరోజ. అడగండి, ఏమిటంత సందేహిస్తున్నారు? కుతూహలంగా అంది. సరోజ గారు, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మా అక్క పెళ్ళి అని ప్రాణాలు తీస్తుంది రోజు. మీ అభిప్రాయం చెబితే అక్క మీతో మాట్లాడుతుంది. ప్రభాకర్ బిడియపడుతూనే చెప్పదలిచింది సూటిగా చెప్పాడు. సరోజ మొహం పాలిపోయింది. కలవరపడుతూ చూసింది. మీరు మీరు ఏదో అనబోయింది. ప్రభాకర్ ఆ మాటలు మరోలా అర్థం చేసుకున్నాడు. సరోజ గారు, నన్ను గురించి మీకు పూర్తిగా తెలుసు. గీత విషయంలో నా తప్పు మీరు క్షమించగలిగి మీ అంగీకారం తెలిపితే అదృష్టవంతుణ్ణి అనుకుంటాను. మీలాంటి సౌమ్యరాలు సహృదయరాలు నా సహచారి అయితే ఇంకేం కావాలి? నాకు అనిపించింది మీతో పరిచయమైన ఈ కొద్ది రోజుల్లోనే. సరోజ మనస్థితి గుర్తించకుండానే ప్రభాకర్ చెప్పేస్తున్నాడు. ప్రభాకర్ గారు, సరోజ మధ్యలో అడ్డుపడింది. మీరెందుకు ఇలా అనుకున్నారు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదండి మొహమాటంగా అంది సరోజ. ఇది వరకు లేకపోతేనేం లేండి, అలాంటి ఉద్దేశాలు మీరు మనసులో పెట్టుకుని మగవారితో స్నేహం కోరేవారు కాదని నాకు తెలుసు. అందుకే మీ పట్ల ఇంత ఆకర్షితున్నయ్యాను. మా అక్కతో మీ గురించి చాలా చెప్పాను. అక్క కూడా సంతోషించింది. మిమ్మల్ని చూస్తాను అంది. మీకు అంగీకారం అయితే మీ మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అంతా తనే మాట్లాడిస్తున్న ప్రభాకర్కి ఏం చెప్పాలో తెలియక తడబడింది సరోజ. అతనికి ఇలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందో. కలలోనైనా తను ఈ విషయం ఆలోచించలేదు. ఆఫీస్లో కొలీగ్గా ముందు పరిచయం, తరువాత గీత కనబడిన దగ్గర నుంచి ఇద్దరికీ పరిచయం స్నేహంగా మారింది. ఈ నెల 15 రోజుల నుంచి అతను చనువుగా మాట్లాడడం, అప్పుడప్పుడు కాఫీ తెప్పించి ఇయ్యడం, ఇద్దరూ కలిసి లంచ్ బ్రేక్లో సరదాగా కలిసి టిఫిన్ తినడం, అంతవరకే తమ పరిచయం. తను చనువుగా మాట్లాడుతుంటే అతనేమనుకున్నాడో తనకి తెలియదు కానీ తను మాత్రం ఆఫీస్లో కొలిగ్గా మించి ఇంకేమనుకోలేదు. గీత సంగతి విన్నాక నిజం అంతా స్పష్టంగా చెప్పిన అతని నిజాయితీకి మెచ్చుకుంది. తనని మోసం చేసిన గీత జోలికి మళ్ళీ వెళ్ళనంత సహృదయత చూపిన అతని ఔన్నత్యాన్ని మనసులోనే అభినందించింది. అంతే, ఇద్దరి మధ్య ఉన్నది. ఈ పరిచయాన్ని పరస్పర సహచర్యంగా మార్చుకోవాలన్న కోరిక అతనిలో పుట్టిందేమో. అందులో తప్పేం లేదు కానీ తనకా ఊహ లేదు. భావస్థానంలో ఇంత తొందరగా ఇంకొకరిని ఊహించను కూడా లేదు. తన మనసు అందుకు అంగీకరించదు. ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజ గారు? ఆరాటంగా అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్ గారు, నన్ను క్షమించండి. నా నుంచి ఇలాంటిది ఆశించకండి ప్రభాకరం గారు. మనం స్నేహితులం, అంతకంటే ఇంకేం నన్ను అడక్కండి, నేను ఇవ్వలేను బరువుగా అంది సరోజ. ఆ మాటకి ప్రభాకరం మొహం పాలిపోయింది. కాసేపు సరోజ వంక చూసి నిట్టూర్చాడు. గీతతో నా సంబంధం గురించేనా మీకు ఈ అనంగీకారం? అడగలేక అడిగాడు. అది కాదు ప్రభాకరం గారు, నిజానికి ఆ విషయంలో మీ నిజాయితీని మెచ్చుకున్నాను. ఆ కారణం ఎంతమాత్రమూ కాదు, నమ్మండి. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. పోనీ కారణం ఏమిటో అయినా చెప్పండి, నా మనసు సరిపెట్టుకోగలనేమో ఆ కారణం విని ప్రాధేయపూర్వకంగా అడిగినట్లన్నాడు ప్రభాకరం. కారణం చెబితే ప్రభాకరం అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. అర్థం చేసుకున్నాక తనని బలవంతం పెట్టాడు. సరోజ అందుకే చెప్పదలిచింది. బావ సంగతి, అతను చనిపోయాడు. ఉద్యోగానికి రావడం, జ్వరం పడి కృష్ణమోహన్ ఇంట్లో చేరడం, అతనికి బావ పోలికలు, సరస్వతమ్మ కూతురిలా తను ఉండడం, వారు ఆదరించడం,
గీత అయిష్టత అన్నీ టాకీగా చెప్పింది. ప్రభాకరం ఆశ్చర్యంగా విన్నాడు. మీ బంధువులంటే నిజమనుకున్నాను, ఆశ్చర్యంగా ఉంది. కృష్ణమోహన్ మీ బావగారిలా ఉండడం అన్నాడు. నిజంగా వారిద్దరి సహృదయతకి, వారు నా పట్ల చూపే ఔదార్యానికి ఎలా బదులు తీర్చుకోగలనో తెలియదు. వెళ్ళిపోతానన్నా వెళ్ళనీయడం లేదు. నా వల్ల ఆయన ఎంతో అశాంతికి గురి అవుతున్నా నన్ను వదలడం లేదు. ఇది ఏనాటి అనుబంధమో అర్థం కావడం లేదు. అయితే గీతకి మీరు ఉండడం ఇష్టం లేదన్నమాట. మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆమె అవమానిస్తున్నా మీరు తలుచుకుంటే గీత పొగరు అణచగలిగి ఊరుకుంటున్నారంటే మీ అతి మంచితనానికి, అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో అభినందించాలో అర్థం కావడం లేదు సరోజ గారు. దయతలిచి ఆశ్రయం ఇచ్చారని వారి స్వవిషయాలలో కలగజేసుకునే హక్కు నాకే ఉంది ప్రభాకరం గారు. గీత విషయం నేను చెప్పడం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు. ఆయన మీద నాకున్న గౌరవం చేతులారా పాడు చేసుకోవడం అవదు. నేరాలు చెప్పానని అనుకుంటే ఇంకా ఇంట్లో తలెత్తుకుని ఎలా తిరగగలను? ప్రభాకరన్ నిట్టూర్చాడు. సరోజ వంక చూస్తూ, ఒక్క ప్రశ్న అడుగుతాను, ఏమీ అనుకోకండి, నిజం చెప్పండి. కృష్ణమోహన్ గారిలో మీ బావని చూస్తున్నారు కదూ, అందుకే కదా నా కోరిక తిరస్కరించారు? తనంత సూటిగా అడిగేసరికి సరోజ తడబడిపోయింది. సిగ్గుతో మొహం ఎర్రబడింది. తలదించుకుని గాబరాగా, అబ్బే అలా ఎందుకు అనుకుంటారు? ఆయనెక్కడా నేనెక్కడా? అంత అత్యాస నాకు లేదు. ఆమె ముఖ కవళికలను గమనించుతూ నవ్వాడు ప్రభాకరం. అర్థమైందిలేండి, అంతస్తులు తాహతాల గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ మనసు మీ మాట వింటుందా? వినదని నాకు తెలుసు. సరోజ గారు, మీ బావలాంటి మనిషి కనిపించి ఆ మనిషి మరొకరి సొత్తు అని చూస్తుంటే మీకేం బాధగా లేదు? సరోజ ఆ ప్రసక్తికి సిగ్గుపడింది. మీరేమిటి మాట్లాడుతున్నారు? నాకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయని మీరెందుకు అనుకుంటారు? మీరు అబద్ధం ఆడినా మీ ముఖం అబద్ధం ఆడదులేండి. సర్లేండి, కారణం ఏదైతేనేం నేను దురదృష్టవంతుడిని. పోనీ ఈ కారణంగా మన స్నేహం పాడు చేసుకోవద్దు. ఈ విషయం మర్చిపోండి మనస్ఫూర్తిగా అన్నాడు. అతని సహృదయతకి సరోజ మనసు ఆర్ద్రమైంది. కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఎంత మంచి మనసు! ఇలాంటి వ్యక్తిగా గీత కాదనుకున్నది. డబ్బు మహిమ అనుకుంది. సరోజ లేనింటి పిల్ల. తనకి ఆమెకి పొత్తు కుదురుతుందని, ఇన్నాళ్ళు లేమి కారణంగా పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆమె ఈ అవకాశం తను ఇచ్చినందుకు సంతోషంగా అంగీకరిస్తుందని, కృతజ్ఞతతో తనని మనసులోనే మెచ్చుకుంటుందని ప్రభాకరం ఆశించాడు. ఆ నిబ్బరంతోనే అక్కగారికి తన మనసులో మాట చెప్పాడు. సరోజ జవాబు విని హతాశుడై ఆ నిరాశని పైకి కనబరచలేదు. సరోజ లాంటి సౌమ్యురాలితో తన జీవితం హాయిగా గడిచిపోతుందనుకున్నాడు. ఆ కోరిక తీరే అవకాశం లేదని తెలియగానే కృంగిపోయింది అతని మనసు. కానీ పైకి నవ్వుతూనే మాట్లాడాడు. సాయంత్రం ఆఫీస్ కాగానే నేను తీసుకెళ్తాను మా ఇంటికి, వెళ్ళిపోకండి. ప్రభాకర్ లంచ్ బ్రేక్ టైం అవగానే తన సీట్కి వెళ్ళబోతూ అన్నాడు. రమ్మంటారా ఇంకా? సరోజ కాస్త బిడియంగా అంది. దీనికి దానికి ఏం సంబంధం? సరదాగా మా ఇంట్లో టీ తీసుకునేందుకు రావడానికే. మా అక్క మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది. సరే అయితే తప్పకుండా వస్తాను. ఆవిడే ఊర్లో ఉంటున్నారు? మా అక్క నర్సు పని చేస్తుంది ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో విశాఖపట్నంలో. చిన్నప్పుడే నాకు అమ్మా నాన్న పోయారు. అక్కయ్యే అష్టకష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది. మా బావ కూడా సహృదయుడవడం వల్ల ఏదో ఒక డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఇక వారికి బరువు కాకుండా ఉద్యోగం చూసుకున్నాను. నన్ను ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతుందని అక్క ఆరాటం. ప్రభాకరం చెప్పుకొచ్చాడు. సాయంత్రం ప్రభాకరం ఇంట్లో పలహారం చేసి ప్రభాకరం అతని అక్క సుగుణ బలవంతం పెడితే సరోజ వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళింది. సుగుణ సరోజను చూసి చాలా సంబరపడి మెచ్చుకుంది. ముగ్గురు కలిసి నడిచి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ సినిమా ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలగాయి. ముందు వరుసలో కూర్చున్న గీతని, ఆమె తల్లిదండ్రులని చూసి ఉలిక్కిపడింది సరోజ. అదే సమయంలో ప్రభాకరం చూశాడు. వీళ్ల గొంతులు విని గీత వెనక్కి తిరిగి చూసి గతుక్కుమంది. వెనక్కి తిరిగిన గీతని, ఆమె పక్కన కూర్చున్న తల్లిదండ్రులని సుగుణ చూసి చటుక్కున ఏదో గుర్తు వచ్చి సంతోషంగా ముందుకు వంగి గీత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా, ఏమా మీరు ఈ ఊర్లో ఉంటున్నారా? మర్చిపోయావా? గుర్తులేనా నేను అంటూ పలకరించింది. గీత మొహం వెలవెలబోయింది. వెనక్కు తిరిగిన రంగారావు, అన్నపూర్ణల మొహం పాలిపోయింది. ప్రభాకరం సరోజని సుగుణని చూస్తూ ఒక్క క్షణం అచేతనలయ్యారు. ఏమండి అలా చూస్తున్నారు? మర్చిపోయారా నన్ను అప్పుడే? మా నర్సింగ్ హోంలో మీరెవరు? రంగారావు గారు గాబరాగా అన్నాడు. ఆయన నుదురంతా చెమట పట్టింది. అదేమిటండి, నేను నర్సు సుగుణని. మా కమలాదేవి నర్సింగ్ హోంలో మీ అమ్మాయికి. సుగుణ ఏదో చెప్పబోయేంతలో రంగారావు, క్షమించాలి,
మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను, తుంచేసినట్లే అని ఆయన ముఖం తిప్పేసుకున్నాడు. ఆ తిరస్కారానికి సుగుణ మొహం చిన్నబోయింది. సరోజ, ప్రభాకరం తెల్లబోతూ మొహాలు చూసుకున్నారు. అంతలో లైట్లారిపోయాయి. సినిమా మొదలైంది. లైట్లారగానే గీత, రంగారావు, ఆయన భార్య ముగ్గురు లేచి బయటకు వెళ్ళిపోయారు. అది చూసి సరోజ, ప్రభాకరం మరింత ఆశ్చర్యపోయారు. అక్క, నీకు వాళ్ళు తెలుసా? నెమ్మదిగా అడిగాడు ప్రభాకరం. తెలుసురా, వాళ్ళ అమ్మాయికి మా నర్సింగ్ హోంలో పురుడు పోశాను. ఇంతలో ఎలా మర్చిపోయారు నన్ను? నేనెవరో తెలియదన్నారు నొచ్చుకుంటూ అంది. ప్రభాకరం ఆ మాట విని చకితుడైపోయాడు. సరోజ దిగ్భ్రాంతితో చూసింది. ఎవరు? ఆ అమ్మాయికా నీవు పురుడు పోసావు? నమ్మలేనట్టు అడిగాడు. అవునురా, పురుడు పోసాను. కొడుకు పుట్టాడు. బాగా డబ్బున్నవాళ్ళు. నాకు మా డాక్టర్కి బాగా ఫీజు ముట్ట చెప్పారు. అల్లుడు ఫారెన్లో ఉంటాడట. ఇప్పుడు ఈ ఊరు వచ్చినట్లున్నారు. సరోజ ప్రభాకరం ముఖంలోకి చూసింది. ఆ కొద్దిపాటి వెలుగులోనే అతని మొహం నల్లగా మారడం గమనించింది. అక్క, ఆ పిల్లాడు ఏమడగాలో తెలియలేదు ప్రభాకరంకి. పాపం, 4 రోజుల తర్వాత పోయాడురా. పండులా ఉండేవాడు. ఎలా పోయాడో నాకు ఆశ్చర్యం. నర్సింగ్ హోంలో ఉన్న 3 రోజులు నిక్షేపంలా ఉన్నాడు. 3వ రోజు ఇంటికి తీసుకెళ్లారు. 4వ రోజు పోయాడట హఠాత్తుగా. సరోజ, ప్రభాకరం అర్థవంతంగా చూసుకున్నారు. వీళ్ల మాటలు విని అందరూ చిరాగ్గా తలలు తిప్పి చూశారు. దాంతో అప్పటికి ఇంకేం మాట్లాడలేదెవరు. ఆ తరువాత ప్రభాకరం ఇంక సినిమా చూడలేకపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలమైంది. సరోజ కూడా ఆ మాట విని ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. తనకెందుకు అని ఎంత మనసుకు సర్ది పెట్టుకుందామనుకున్నా ఆమె మనసంతా పాడయింది. సాయంత్రం ప్రభాకరం ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వచ్చేద్దామనుకున్న సరోజ, ప్రభాకరం బలవంతం మీద వాళ్లతో సినిమాకి బయలుదేరక తప్పలేదు. ఇలా సినిమాకి రావడం, అటు గీత వాళ్ళు రావడం, ప్రభాకరం అక్కే గీతకి కాన్పు చేయడం, పచ్చి నిజం బయటపడడం అంతా ఏదో సినిమాలా అనిపించింది. ఈ సినిమాకి రాకపోయినా బాగుండేదేమో. ఇలాంటి నిజాన్ని దాచుకోవడం కృష్ణమోహన్కి అపకారం చేస్తున్నట్లా, ఉపకారం చేస్తున్నట్లా? ఎవరి ఆలోచనలో వారుండగానే సినిమా పూర్తయింది. ముగ్గురు నడవసాగారు. అక్క, ఆ అమ్మాయికి ఎన్నాళ్ల క్రితం కాన్పయింది? సుగుణ ఒక క్షణం ఆలోచించింది. ఎంతరా, మహా అయితే 2 ఏళ్ళు అయిందేమో. అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత తొందరగా నన్నెలా మర్చిపోయారో. గుర్తన్నా రాలేదు. పైగా నేనెవరో తెలియదంటున్నారు నొచ్చుకుంది. గుర్తు రాకపోవడం కాదక్క, నీవెవరో తెలియక కాదు. నీవెవరో గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. నీవు వారిని గుర్తించడం అంతకన్నా ఇష్టం లేదు. గుర్తిస్తే వాళ్ళ మాటలు అన్నీ అబద్ధాలని తెలుస్తాయని తెలియనట్లు నటించారు కసిగా అన్నాడు ప్రభాకరం. అదేమిట్రా? ఆశ్చర్యంగా అంది సుగుణ. నీకు వాళ్ళు తెలుసా ఏమిటి? ఎలా తెలుసురా? అబద్ధాలేమిటి? విస్తురుపోతూ అంది సుగుణ. తెలుసు, బాగా తెలుసు హేళనగా అన్నాడు. ప్రభాకరం గారు, సరోజ హెచ్చరికగా వారించింది. సరోజ గారు, విన్నారా? వాళ్ళెంతకు తెగించారో అర్థమైందా? బిడ్డని కని తల్లి అయిన గీతని కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్లికి సిద్ధపరచాలంటే ఇంకా మాట్లాడకుండా ఊరుకోమంటారా? ఆ బిడ్డని ఎక్కడో ఏ అనాథ శరణయంలో పారేశారో లేదా పీక నొక్కి చంపేశారో అని అతని గొంతు వణికింది. ప్రభా, ఏమిట్రా నీవంటున్నది? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు? అల్లుడు అమెరికాలో ఉన్నాడన్నారు. మంగళసూత్రాలు వేసుకుంది కూడాను. మంగళసూత్రాలకి ఏముందక్కయ్యా, బజారులో దొరకనిది కాదు కదా హేళనగా అన్నాడు ప్రభాకరం. అవి కొనడానికి డబ్బు లేని వాళ్ళు కాదు. నిజంగారా? అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. అందుకే కాబోలు పిల్లోడు పుడితే సంతోషించిన చిహ్నాలు కనబడలేదు. డాక్టర్ గారు ఉంచమన్న 3వ రోజే తీసుకెళ్ళిపోయారు. నిక్షేపంలా ఉన్న బాబు చచ్చిపోయాడంటే మేము ఆశ్చర్యపోయాం. కనీసం బాబుకి ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ని పిలవనందుకు ఎంతో ఇదయ్యాము. హఠాత్తుగా గుడ్లు తేలేశాడంటే నిజమే అనుకున్నాము. అసలు వాళ్ళ వరుస ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. ఈ సంగతి విన్నాక అంతా అర్థమైంది. ఆ అమ్మాయి వాళ్ళు నీకెలా తెలుసురా? తెలుసులే. ఇదిగో సరోజ ఉంటున్న డాక్టర్ గారికి ఈ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్ళి. నిజమా? అంటే ముందు ఏదో కాలు జారిన ఫలితం అన్నమాట. గుట్టు చప్పుడు కాకుండా కాన్పు చేసి ఆ పిల్లాడిని వదిలించుకుని పెళ్లి చేస్తున్నారన్నమాట. అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే ఉంటారు. అది జరగకపోగానే ఏదో ఊరు వచ్చి ఆ కాలం గడిపారన్నమాట. అందుకే ఇంట్లో సామాను అంత ధనవంతులైన పనివాళ్ళు కనిపించేవారు కాదు. సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతుంది. ప్రభాకరం గుండెలు మండిపోతున్నాయి. అన్నింటికన్నా అలా ఆ పిల్లాడిని ఎక్కడ పరేశారో, ఏం చేశారో అన్నది తలుచుకుంటే అతని గుండెలెవరో మెలిపెట్టినట్లు బాధపడసాగాడు.
అందుకే వాళ్ళు అలా గాబరాపడి పరిగెత్తారన్నమాట. పాపం ఆడపిల్ల గలవాళ్ళు ఏం చేస్తారు మరి? సుగుణ నిట్టూర్చి అంది ఆకర్ణ. అవును, ఎలాగో అలాగా కూతురు మచ్చ తుడిచేద్దామని, తిరిగి కూతురి జీవితం పచ్చగా ఉండాలని తల్లిదండ్రులు ఆరాటపడడంలో తప్పులేదు. సరోజ గారు, మీరు అలాగే అంటారా? గీత చేసింది తప్పులేదని సమర్థిస్తున్నారా? అయితే నీతి నియమాలకి విలువ ఏమీ లేదా? ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె చేసింది తప్పు కాదని నేను అనడం లేదు. ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులన్నా అలానే ప్రవర్తిస్తారు అంటున్నాను ప్రభాకరం గారు. కానీ ఆ పసిబిడ్డ అలా ఎక్కడో పారేయడం, అది కూడా సమర్థిస్తారా? అతని గొంతు వణికింది. అక్రమ సంతానాన్ని తన బిడ్డగా ఏ తల్లి చెప్పుకుని ఈ సమాజంలో బ్రతకగలదు ప్రభాకరం గారు? మీరు ఆవేశంలో వాస్తవాన్ని గమనించడం లేదు. గీతే కాదు, మరో సీత అయినా చేసేది అంతే. సరోజ మాటలని సుగుణ కూడా సమర్థించింది. అవునురా, ఆడపిల్ల బతుకు అరిటాకు లాంటిది. ఎవరో మోసం చేసిపోయిన పాప ఫలాన్ని ఏ మొహం పెట్టుకుని లోకానికి చూపగలదు? ఎంత చదివినా ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగాడి చేతుల్లో మోసపోవడం మామూలు కథే అవుతుంది. ఏ నీచుడో చేసిన మోసానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అక్కయ్య ఆవేశంగా ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పలేకపోయాడు. మాట్లాడుకుంటుండగానే ఇల్లు చేరారు. భోజనం చేసి వెళ్దుగాని సరోజా, అభిమానంగా అంది సుగుణ. వద్దండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో చెప్పి రాలేదు. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కంగారు పడతారో. నేను వెళ్తానండి ఇక. ప్రభాకరం గారు, రిక్షా చూసి పెట్టండి అంది సరోజ. ఒక్కతివే వెళ్ళొద్దు, ప్రభాకరం సైకిల్ మీద దిగబెడతాడు అంది సుగుణ. సరోజ పర్వాలేదన్నా వినకుండా ప్రభాకరం సైకిల్ మీద, సరోజ రిక్షాలో నడిచి ఇంటికి చేరారు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ. చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ, కృష్ణమోహన్ ఏమనుకుంటున్నారోనని బిడియపడింది సరోజ. సరోజ రావడం కృష్ణమోహన్ మేడ మీద నుంచి చూస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియదు. సావిట్లో కూర్చుని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజని చూసి, సరోజా, ఏమిటమ్మా చెప్పా చేయకుండా ఎక్కడికెళ్ళావు? ఇంకా రాలేదే అని ఎంత గాబరా పడ్డానో. ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరాటం తగ్గలేదు. ఫోనన్నా చేయకపోయావా అమ్మా? గీత చెప్పారా? ఆశ్చర్యంగా అంది సరోజ. 8 గంటల వేళ వచ్చింది. తరువాత అబ్బాయి చెప్పాడు నీవెవరో స్నేహితులతో వెళ్ళావని. ఫోన్ చేద్దామనుకున్నానండి. సినిమాలో ఆఫీస్ రూమ్ మూసేసింది. చుట్టుపక్కల ఫోన్ లేదు. ఎంత రానన్నా బలవంతం పెట్టి తీసుకెళ్లారు బిడియంగా అంది సరోజ. వెళితే వెళ్ళావు, కాస్త ఫోన్ చేస్తే నాకు ఈ ఆరాటం లేకపోను. సరే వెళ్ళు, భోజనం చెయ్యి. అన్నీ మూత పెట్టి ఉంచింది వంటావిడ. నీవు భోంచేసి కృష్ణకి పాలు తీసుకెళ్ళివ్వు, నేనింక పడుకుంటాను. సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది. సరోజ భోంచేసి సామాను సర్దిపెట్టి పాలు తీసుకుని పైకి వెళ్ళింది. గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహన్తో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది. గదిలో కృష్ణమోహన్ పడుకుని చదువుతున్నాడు. సరోజ రాగానే కళ్ళెత్తి అదోలా నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు. గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కృష్ణమోహన్ మనసులో లేదు. ఆ సరోజ చాలా బుద్ధిమంతురాలంటావు, మహా పొగుడుతావు. ఒకసారి వెళ్ళి చూడు. ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కలిసి ఒకటే ఇకైకలు పకపకలు, ఒకరి మీద ఒకరు పడిపోవడం, అబ్బబ్బబ్బా చూడలేక నాన్నగారు వెళ్ళిపోదామన్నారు. అసలు అప్పటి వరకు ఇంటికి రాని సరోజ కోసం కృష్ణమోహన్ సరస్వతమ్మ గాబరా పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళింది చెప్పి వెళ్ళనందుకు చిరాకు పడ్డాడు కృష్ణమోహన్. ఆ సమయంలో గీత వచ్చి రహస్యంగా చెవిలో ఊదిన సమాచారం వినగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు. అతని మొహంలో కనబడిన అపనమ్మకం చూసి గీత మరి 2 అబద్ధాలు జోడించి నమ్మించింది. ఇదేం మొదటిసారి కాదు. వాళ్ళిద్దరినీ పార్కులో, హోటల్లో ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడూ జంటగా తిరుగుతుంటారు. ఇన్నాళ్ళు స్నేహమేనేమో అనుకున్నాను. ఇవాళ దగ్గర నుంచి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్థమైంది. నన్ను వాళ్ళు ఇంటర్వెల్ వరకు చూడలేదు. చూశాక సరోజ ఎలా గాబరా పడిపోయిందో తెలుసా? అంత నమ్మకంగా, కుతూహలంగా చెబుతుంటే నమ్మకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ తన గురించి ఏమన్నా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని, ఆమె పట్ల సదాభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమా నుంచి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత. సినిమా హాల్లో సుగుణని చూడగానే గీత, రంగారావు, అన్నపూర్ణమ్మ ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమని గుర్తుపట్టనే పట్టింది. ప్రభాకర్, సుగుణ, సరోజ వీళ్ళెలా కలిశారో. ఆ సుగుణ అసలు సంగతి చెప్పనే చెప్పుతుంది. అది విన్నాక సరోజ ఇన్నాళ్ళ సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా, విషయం తెలిసాక ఇలాంటి సంగతి సరస్వతమ్మ గారికి చెప్పకుండా ఊరుకుంటుందా?
ముగ్గురు మతిపోయిన వాళ్ళల్లా సోఫాల్లో కూలబడ్డారు. అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేం ప్రారబ్ధం, దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో, పరువు ప్రతిష్టలు ఏమవుతుందో అని కుమిలిపోయింది. రంగారావు హతాశుడైనట్లు కూర్చున్నాడు. గీతకి భయంతో పాటు ఏదో మొండి ధైర్యం కలిగింది. కానీ చెబితే ఏమవుతుంది, మహా అయితే కృష్ణమోహన్ పెళ్లి చేసుకోడు అంతేగా అనుకుంది నిర్లక్ష్యంగా. తన చేయగలిగింది తను చేస్తుంది, ఆపై సంగతి ఆలోచించొచ్చు అనుకుని కారేసుకుని వెళ్ళి కృష్ణమోహన్తో సరోజ మీద నేరాలు చెప్పి అక్కసు తీర్చుకుంది. గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడైంది. తన వస్తువేదో అన్యక్రాంతమైనట్లు బాధపడ్డాడు. ప్రభాకరం మీద అసూయ బగ్గుమంది. తనను మోసం చేసినట్లు సరోజ మీద కోపం ముంచుకు వచ్చింది. వంచకురాలన్న ద్వేషం కలిగింది. అసహనంగా కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు ఇంట్లో. సరోజని రాగానే నిలదీయాలి అనుకున్నాడు ఆవేశంగా. మరుక్షణం ఏమని? ఆమెను అడిగే హక్కు తనకేముంది? ఆమె స్వవిషయంలో కల్పించుకోవడానికి తను ఆమెకేమవుతాడు? అడిగితే అవునంటే తనేం చేయగలడు? ప్రభాకర్ని ప్రేమిస్తున్నానంటే వద్దనడానికి తనెవరు? ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనడానికి తనెవరు? ప్రభాకరంని ప్రేమిస్తుందనుకుంటే తనకెందుకు ఇంత వ్యధ? ఎంత నచ్చజెప్పినా అతని మనసు ఏదో బాధపడసాగింది. సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామనుకున్నా సాధ్యపడలేదు. ఏం తెలియనట్టే ఊరుకోవాలి అనుకున్నాడు. కానీ తీరా చేసి సరోజ రాగానే అతనికి తెలియకుండానే ఎక్కడికెళ్ళావు అన్నాడు. అతని గొంతు అతనికి తెలియకుండానే కటువుగా మారింది. సరోజ ఆశ్చర్యపడింది. సినిమాకి వెళ్ళాలని తెలిసి మళ్ళీ ఏమిటి అడగడం అనుకుంది. సినిమాకి ఇంకా ఏదో చెప్పబోయింది. ప్రభాకరంతో సినిమాలకి, షికార్లకి, హోటల్కి వెళ్ళేంత దూరం వచ్చిందన్నమాట నీ స్నేహం. మంచిదే, కానీ ఒక సంగతి మర్చిపోకు, ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిదంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇలా తిరిగి రేపొద్దున్న ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోనంటే ఏం చేయగలవు? ప్రభాకరం పెళ్లి చేసుకుంటాడో లేదో అడిగావా అసలు? చేసుకుంటానన్నాడా? అతను మాట్లాడుతున్నది అర్థమయ్యి సరోజ మొహం ఎర్రబడింది. నీ స్వవిషయంలో కలగజేసుకోవడానికి నాకేం హక్కు లేదనుకో, కానీ నీ శ్రేయోభిలాషిగా ముందు జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను. సరోజకి కోపం ముంచుకు వచ్చింది. మీ సలహాకి థ్యాంక్స్, కానీ నేను ప్రభాకరుణ్ణి పెళ్లాడతానని మీతో ఎవరు చెప్పారో వ్యంగ్యంగా అంది. ఎవరు చెబితేనేం, మగాడు అతను, ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏమనదు. కానీ ఆడపిల్లవు, కాస్త ఆలోచించి తొందరగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు, కానీ మీరు అనుకున్నంత తప్పుడు పనులు నేనేం చేయలేదు కోపంగా అంది. ఒక మగాడితో సినిమాలు, షికార్లు నీకు తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ లోకం సినిమాలు, షికార్లు బహువచనాలు అక్కర్లేదు. ఒక్క సినిమాకి, అది మొదటిసారి వెళ్ళాను. నేను అతనితో విచ్చలవిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు? సిగ్గుతో, ఆవేశంతో, కోపంతో ఆమె గొంతు వణికింది. ఎవరు చెబితేనేం, నిజమే కానీ అబద్ధం కాదు కదా. నేను చెప్పేదేమిటంటే, ప్రభాకరాన్ని నీవు ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ పెళ్లి కాకముందే ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలుసు. అవును, పెళ్లి కాకముందు ప్రేమించానని కబుర్లు చెప్పి అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరగడానికి, కడుపులు తెచ్చుకొని బిడ్డల్ని కానీ పారేసి చేతులు కడుక్కోవడానికి నాకు డబ్బు లేదు. డబ్బు లేని నాలాంటి వాళ్ళు మీ సలహాలని తప్పకుండా ఆచరించాల్సిందే. థ్యాంక్ యూ, వస్తా. ఉక్రోషంగా, ఆవేశంగా అని కళ్ళల్లో నీళ్లు తిరిగి నీరు అతనికి చూపడం ఇష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. కృష్ణమోహన్ చకితుడైపోయాడు. ఒక్క క్షణం సరోజ మాటలు వినగానే చెల్లున కొట్టినట్లయింది. చటుక్కున ముందుకు వెళ్ళి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఏమిటంటున్నావు నీవు? తను అలా ప్రవర్తిస్తాడని ఊహించని సరోజ తెల్లబోయింది. తన భుజాల మీద అతని చేతులు చూసింది. అది గమనించినట్లే, ఇందాక అన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు ఆరాటంగా మళ్ళీ అడిగాడు. సరోజ వదిలించుకోబోయింది. అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆవేశంలో, ఉక్రోషంలో ఏదో అనేసింది సరోజ. ఆ మాటలకి అర్థం ఏమని చెప్పగలదు? అవునండి, డబ్బున్న వాళ్ళు నీతి నియమాలకు డబ్బు చాటును దాచుకోవచ్చు. వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది. ఎటొచ్చి నాలాంటి ఆడపిల్లల మీదే సమాజ ప్రతాపం చూపించగలదు అన్నాను అంతే. ప్రత్యేకం ఎవరి గురించి అనలేదు. దయచేసి నన్ను వదలండి, తీక్షణంగా అంది సరోజ. నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన ఇంత నీచంగా నన్ను ఊహిస్తారని అన్నాడు అనుకోలేదు. నిజానిజాలన్నీ తెలుసుకోకుండా ఇంత నింద ఎలా వేశారు? అతని చేతులు తొలగిస్తూ అంది. అయితే ప్రభాకరంతో నీవు తిరగడం లేదా? తెల్లబోతూ అన్నాడు. తిరిగితే మీ దగ్గర దాచాల్సింది, అబద్ధం ఆడాల్సింది నాకేం లేదు, పౌరుషంగా అంది. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది చాలా స్వల్పం. అతను నాకు కొలీగ్ మాత్రం, అంతే, నిష్కర్షగా అంది సరోజ. అయితే మరి గీత ఎందుకు అబద్ధం ఆడింది? తనలో తాను గొనుక్కున్నట్లు అన్నాడు కృష్ణమోహన్.
గీత ఎందుకిలా చెప్పిందో సరోజకి తెలుసు. ముందరి కాళ్ళకి బంధం, తన గురించి ఉన్నవి లేనివి పుట్టించి అతని మనసు విరిచేస్తే తరువాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడు అని ఇలా చెప్పిందన్నది సరోజకి అర్థమైంది. కానీ ఆ మాట అతనికి ఎలా చెప్పడం? సరోజ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదని సరోజ నోట విన్నాక కృష్ణమోహన్కి ఏదో రిలీఫ్ అనిపించింది. కానీ సరోజ అన్న మాటల వెనుక ఏదో అర్థం ఉందని అతనికి స్ఫురించింది. గీతను గురించి అందా? ఆ మాట నిజమా? ఆ రోజు ప్రభాకరాన్ని చూసి గీత గాబరాపడి పరిగెత్తడం అతనికి గుర్తుకు వచ్చింది. దీనికి దానికి సంబంధం ఉందా? ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. సరోజ ప్రభాకర్ని ప్రేమించడం లేదన్న తృప్తిని, గీత గురించిన అనుమానం అసంతృప్తిని ఇచ్చి రాత్రంతా నిద్రలేకపోయాడు కృష్ణమోహన్. మర్నాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీస్ దగ్గర కాస్త దూరంలో కారులో కూర్చుని ప్రభాకరం కోసం ఎదురు చూడసాగాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీస్ ముందు నిలిపాడు. కాసేపటికి ప్రభాకరం రాగానే, ప్రభాకరం గారు, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, ఒక్కసారి నా వెంట రాగలరా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం ముందు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత అర్థమైనట్లు, పదండి, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. రండి, కారెక్కండి, అలా ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. ఇద్దరు కారెక్కారు. మీరు బహుశా సరోజ గారి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారనుకుంటాను సూటిగా అడిగాడు ప్రభాకరం. నిన్న జరిగింది సరోజ గారు నాతో చెప్పారు. మా గురించి మీకు ఇలాంటి భావం రావడం దురదృష్టం. ఒకవేళ ఆమె పట్ల నాకు అలాంటి భావం ఉన్నా ఆమెకు అలాంటి ఉద్దేశం ఏకోసానా లేదు. ప్రభాకరం కృష్ణమోహన్ అడిగే విషయం అర్థమైనట్లు చెప్పసాగాడు. కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనబడ్డాడు. ఆమెకు లేదని మీకెలా తెలుసు అడిగారా? అవును, అడిగాను. తన మీద అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది. నిన్న జరిగిన దానికి ఆమె ఎంతో నొచ్చుకున్నారు. మీ దృష్టిలో ఆమె దిగజారినందుకు బాధపడ్డారు. ఆమె రానంటున్నా మా అక్క నేను ఆమెను బలవంతం పెట్టి సినిమాకి తీసుకెళ్ళాం. మీ అక్కగారు వచ్చారా ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మీ ఇద్దరే వెళ్ళలేదా? ఆ ప్రశ్న అర్థమయ్యి అదోలా నవ్వి, నేరాలు చెప్పేవారు నమ్మించేట్టు చెప్తారు, అలాంటివి నమ్మే ముందు నిజ నిజాలు తెలుసుకోవడం సహృదయల కర్తవ్యం ప్రభాకరం నవ్వుతూనే అంటించాడు. కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది. ఒక క్షణం తడబడుతూ, అది సరే, సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదన్నా కారణం చెప్పిందా ఆరాటంగా చూస్తూ అడిగాడు. చెప్పింది. తన మనసు మరొకరిది అని చెప్పింది. మరొకరికి ఇచ్చిన దానికి భాగం పంచలేనని చెప్పింది. ప్రభాకరం ఆ మాటలు చెబుతూ కృష్ణమోహన్ వంక చూశాడు. డ్రైవ్ చేస్తున్న అతని మొహంలో భావం స్పష్టంగా కనిపించకపోయినా ఒక క్షణం అతని కళ్ళల్లో ఏదో కాంతి తడుక్కుమన్నట్టు, స్టీరింగ్ మీద అతని చేయి వణికినట్లు అనిపించింది ప్రభాకరానికి. మాటల్లో ఊరి బయటకు వచ్చేసింది కారు. రోడ్డు వారిన కారు ఆపి, పదండి అలా కూర్చుందాం అన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్లు చూపిస్తూ. నేను సరోజ గురించి మాట్లాడడానికే వచ్చానని ఎందుకు అనుకుంటున్నారు? సరోజ మీద నాకేం అధికారం ఉందని, ఆమెను ఏ విధంగానూ ఆజ్ఞాపించి కట్టడి చేసే హక్కు నాకేం లేదు. ఇంతకీ సరోజ మాటలు నమ్మలేక మిమ్మల్ని ఆరా తీద్దామని వచ్చానని మీరు అనుకుంటే అది పొరపాటే. మరి ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం. నేనొక విషయం సూటిగా అడుగుతాను, జవాబు ఇవ్వండి. గీత మీకెలా తెలుసు? ప్రభాకరం అతని వంక సూటిగా చూశాడు. ఆ విషయం మీరు నన్ను అడగకపోవడం మంచిది అన్నాడు కరుకుగా. కాదు, చెప్పండి, దయచేసి మీకు తెలిసింది చెప్పండి ఆరాటంగా అడిగాడు. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. చెప్పను, చెప్పలేను, చెప్పనని ఒకరికి మాటిచ్చాను. ఎవరికి? గీతకా? కాదు, సరోజ గారికి. సరోజకా? ఆవిడకి గీతకి ఏం సంబంధం ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం. తోటి స్త్రీకి అన్యాయం జరగడం ఇష్టం లేక ఆవిడ మాట తీసుకుంది. అంటే గీతకి మీకు మధ్య నేను ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందన్నమాట. అందుకేనా గీత ఆ రోజు అలా పరిగెత్తింది మిమ్మల్ని చూసి సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం మాట్లాడలేదు. అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది. కానీ సరోజకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది. గీత ఆమెను అంతలా అవమానిస్తున్నా, అవకాశం వచ్చినా ఆమె పట్ల ఇంకా సహృదయం చూపడం ఏమిటి? ఇంత మంచితనం ఎవరూ మెచ్చను అనుకున్నాడు. అయితే సరోజకి విషయం అంతా తెలిసినా? కృష్ణమోహన్ ప్రశ్నించాడు. ప్రభాకరం తల ఆడించాడు. మీరంతా గీత మీద కోపం కొద్దీ సృష్టించిన కథ అయితే గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు. ప్రభాకరం కోపంగా చివ్వున తలెత్తి, కృష్ణమోహన్ గారు, మీకీ గీత గురించి నేనేం చెప్పలేదు. నా అంతట నేను చెప్పిందే మీరు నమ్మే ప్రసక్తి ఏముంది?
మీకు రుజువులు చూపడానికి నా దగ్గరే సాక్ష్యాలు లేవు గనకనే మేము చెప్పినది నమ్మరనే చెప్పడం లేదు. నిజమో అబద్ధమో గీతనే అడగండి. అసలు సంగతి గీతగా నిజం చెప్పేటంత నిజాయితీ ఉంటే సరోజ మీద ఇలాంటి నింద ఎందుకు వేస్తుంది? ఆ మాత్రం గుర్తించలేరా మీరు? వ్యంగ్యంగా అన్నాడు ప్రభాకరం లేచి నిల్చుని. కృష్ణమోహన్ లేచాడు. కృష్ణమోహన్ ఒక క్షణం అతని వంక చూసి ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. కృష్ణమోహన్కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది. నిన్న సరోజ మాటలు, ఇవాళ ప్రభాకరం మాటలు, గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిపి గుణిస్తే అతనికి చాలా వరకు అర్థమైంది. సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకి ఎందుకు కలిగిందో కూడా బోధపడింది. ప్రభాకరం సరోజ స్నేహితుడు. అతడు ఆమెతో తన గురించి చెప్పి ఉంటాడని ఊహించి సరోజ తమ ఇంట్లో ఉండడం ఎంత ముప్పో గ్రహించే ఆమెని అడుగడుగునా అవమానించి ఎలాగైనా ఇంట్లో నుంచి పంపాలనుకున్నది. సరోజకి అంతా తెలిసి గీత తనెంతగా అవమానిస్తున్నా కూడా ఆమె గురించి చెడుగా ఒక మాట కూడా చెప్పలేదంటే ఆమె సంస్కారం సహృదయత ఎలాంటిదో అర్థమయ్యి కృష్ణమోహన్ మనసులో సరోజ పట్ల అభిమానం మరింత పెరిగింది. సరోజ, ఆమె మనసు మరొకరిది అందట. ఆ మరొకరు ఎవరు? బావా? బావలేకపోయినా ఆమె మనసు అతనికే అంకితమా? ఆమె మనసు ఏమిటో ఎలా తెలుసుకోవడం? గీత గురించి అడిగితే చెబుతుందా సరోజ? అనుమానం ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ, గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను, దాచకుండా జవాబు చెబుతావా? రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. అలా చూడకు, ఆమె గురించి నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు. ప్రభాకర్ చెప్పాడా? ఆరాటంగా అంది. అవును, ఆమె మొహంలో భావం పలికిస్తూను అన్నాడు. సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ, అయితే ఇంక నన్ను అడగడం ఎందుకు అంది. లేదు, అతను విషయం చెప్పలేదు. ఆమె గురించి నీకు తెలుసని, ఆ విషయం నాకు చెప్పొద్దని మాట తీసుకున్నావని చెప్పాడు. సరోజ, నాకంటే నీకు గీత ఆప్తురాలా? నా దగ్గర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు? నిలేసినట్లు అడిగాడు. ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకోవడం నేరాలు చెప్పినట్లు అవుతుందని భయం. స్వార్థంతో చెప్పినట్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక నాది కాని విషయంలో జోక్యం నాకు అనవసరమని సరోజ జవాబు అంతకంటే సూటిగానే ఇచ్చింది. అంటే నేను ఎలా పోయినా నీకు అక్కర్లేదన్నమాట. ఇదే నీ బావ అయితే ఇలా ఊరికినేదానివా? నా మీద నీకేం అభిమానం లేదన్నమాట. సరోజ దెబ్బతిన్న దానిలా చటుక్కున తలెత్తి చురుకుగా చూసింది. మరుక్షణం ఆమె నిర్లక్ష్యంగా నవ్వి, మీరే మా బావ అయితే నన్ను ఈ ప్రశ్న అడగకుండానే నేనేమిటో నా మనసేమిటో గ్రహించేవారు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోయిన సరోజని చకితుడై చూశాడు కృష్ణమోహన్. ఆమె అన్నమాటని మననం చేసుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరాన్ని సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావు మనసులో లేదు. ప్రతి క్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికి వచ్చాడు. గీత ముందు కంగారు పడినా తరువాత అంతగా తెలిస్తే పెళ్లి మానేస్తాడు. అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపుదేవుడా అని ప్రతి క్షణం వేడుకుంటూనే ఉంది. రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదామనుకునేవాడు. మరుక్షణం అతడు చూసి కూడా ఊరుకున్నాడు. తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం? తనంతటా అతను బయటపడితే చూద్దామని మరొకసారి అనుకునేవాడు. ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బ్రతుకు నాశనం చేయవద్దని ప్రాధేయపడండి, వెళ్ళండి. అన్నపూర్ణమ్మ ఆఖరిగా మనసులో వేదన నడుచుకోలేక అంది. వెళ్ళమంటావా? సందిగ్ధంగా అన్నాడు రంగారావు. వెళ్ళండి. కడుపున దాచుకుని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకుని క్షమించమనడమే మనసు తేలిక పడుతుంది. ఇలా ప్రతిక్షణం మన నీడని చూసి మనమే బెదురుతూ ఎన్నాడు గడపగలం? రంగారావు ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో గీతా కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నారు. మోహన్, నేను చెబితే అబద్ధాలులా కనిపిస్తాయి, నీవు నమ్మవు గాని మళ్ళీ ఇవాళ సరోజా ప్రభాకరు హోటల్లో నాకు కనిపించారు తెలుసా అంది గీత నడుస్తూ. నిజంగానా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళితే మేడ మీద నుంచి ఇద్దరు దిగి వస్తున్నారు. నన్ను చూసి ఎంత గాబరా పడిపోయిందో తెలుసా? ఏ టిఫిన్కో అయితే మేడ మీద నుంచి ఎందుకు వస్తారు? వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్. నిన్న నీవు అడిగితే ఏమంది? ఆరాటంగా ఆరా తీసింది. ఏమంటుంది? ముందు బెదిరింది, తరువాత నీవు అబద్ధం ఆడుతున్నావని బుకాయించింది. గీతకే మన అవసరం అబద్ధం ఆడడానికి అని నిలేశాను. నీ రహస్యం తనకి తెలుసునని, నీవిలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో చెప్పింది నీ గురించి. గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్. గీత మొహం వెలవెలబోయింది. అలా అందా? తనకు తెలుసునా? ప్రభాకరం చెప్పాడా? పాలిపోయిన మొహంతో అంది. ఎన్ని చెప్పిందో తెలుసా?
నీవు ప్రభాకరం ప్రేమికులట. నీవతన్ని బీదవాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేశావట. తరువాత అబ్బా, అవన్నీ నేను చెప్పలేను, వినలేకపోయాను. అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను. గీతని పట్టి పట్టి చూస్తూ అన్నాడు. గీత ఒక్క క్షణం కలవరపడిపోయింది. గాబరాగా, అన్నీ అబద్ధాలు మోహన్, అన్నీ అబద్ధాలు. నువ్వు నమ్మకు మోహన్ ఆ మాటలు. ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నిన్ను నాకు కాకుండా చెయ్యాలని దాని ప్లాను. దాని మాట నమ్మకు. కంగారుగా ఏదేదో అంది. సరిగా అప్పుడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చున్న సరోజ ప్రభాకర్ని చూసి, చూడు, చూసావా, నేను చెబితే అబద్ధాలు అనుకున్నావు. చూడు ఇద్దరిని, ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేయి పట్టుకుని లాగి అటువైపు చూపింది. కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా ఉండి, ఆ సరోజని 4 దులుపుతాను. నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను. ఇన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను. ఇంక ఇంట్లో ఉండనియ్యను. రా, ప్రభాకర్ కూడా ఉన్నాడు. సరోజ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిద్దాం. గీత చేయి పట్టుకుని అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. గీత చాలా ఉదారంగా, పోనిద్దు, వాళ్లతో మనకెందుకు, అనవసరమైన గొడవ, పద పోదాం. ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లోంచి పంపేయి అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయకుండా మరోవైపు లాగింది. కానీ అతను చాలా కోపంగా, అలా కాదు గీత, నీ గురించి నీ అబద్ధాలు పుట్టించిన సరోజని మొహం దులపకుండా అంత సులువుగా వదిలేయమంటావా? నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ ఊరుకోవడానికే నేనేం పౌరుషం లేనివాణ్ణి కాదు. ఇన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్ను ఇంత అవమానిస్తుందా? పద అడుగుదాం, మనకేం భయం? గీత వారిస్తున్నా, చేయి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబరా లాక్కెళ్ళినట్టే వెళ్ళాడు. గీతని కృష్ణమోహన్ని చూసి సరోజ ప్రభాకరం ఇద్దరూ ఆశ్చర్యపడ్డాడు. పలకరింపు ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజ వంక తీక్షణంగా చూస్తూ, సరోజ, నీవు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకర్ ముందు నిరూపించగలవా? కరుకుగా అడిగాడు. సరోజ అర్థం కానట్లు తెల్లబోయి చూసింది. ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజ వంక, కృష్ణమోహన్ వంక, గీత వైపు మార్చి మార్చి చూశాడు. గీత బెదురుగా చూస్తుంది. ఏం అర్థం కాలేదా? గీత ప్రభాకరం ప్రేమికులని, ఇద్దరు విచ్చలవిడిగా తిరిగారని, గీతకి బిడ్డ పుట్టాడని చెప్పావు. ఇదంతా నిజమని చెప్పించగలవా అతని చేత? మరింత తీక్షణంగా అడిగాడు. సరోజ మొహం పాలిపోయింది. ప్రభాకరం నమ్మలేనట్టు సరోజ వంక చూశాడు. సరోజ వెర్రిదానిలా చూస్తూ, నేను చెప్పానా అంది. ఏం అప్పుడే నీళ్లు నములుతున్నావు? అదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా? గీత నీకేం అపకారం చేసిందని ఉత్తుపుణ్యానికి ఇలాంటి అబద్ధాలు కల్పించావు? నా కాబోయే భార్య గురించి ఇంత నీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం? తీక్షణంగా అన్నాడు. సరోజ నల్లబడిన ముఖంతో అయోమయంగా చూసింది. ప్రభాకర్ సరోజ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మొహం పాలిపోవడం, జవాబు చెప్పలేక తత్తరపడడం చూశాడు. ఆగండి, సరోజ చెప్పిన దానిలో ఒక అక్షరం అబద్ధం లేదు. ఆమెని అనవసరంగా ఏమీ అనకండి, తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. ఓహో, అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా? హేళనగా అన్నాడు. ప్రభాకరం తిరస్కారంగా, వ్యంగ్యంగా గీత వంక చూశాడు. గీత బెదురు చూపులు చూస్తుంది. రుజువులు సాక్ష్యాలు ఎందుకు? ఎదురుగా మనిషే ఉందిగా, చెప్పమనండి ఆమెని. ఆవిడ నేను ప్రేమించుకోవడం అబద్ధమో, మేమిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్ధమో, ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్లికి వప్పిస్తానని చెప్పడం అబద్ధమో, ఆ తండ్రి నన్ను అనరాని మాటలు అని అవమానపరిచి పొమ్మనడం అబద్ధమో, మరో ఊరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి మళ్ళీ కన్యగా మీతో పెళ్లికి స్థిరపడడం అబద్ధమో? ఇందులో ఏది అబద్ధమో ఆవిడనే అడగండి, ఆవేశంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం. కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే. గీత కోపం పట్టలేక, అబద్ధం, అంతా అబద్ధం, నమ్మకు మోహన్ ఈ మాటలు. ఆ సరోజ, ఈ ప్రభాకరం ఇద్దరూ తోడు దొంగలు అరిచింది వణికిపోతూ. అబద్ధం, అవును, నీ ప్రేమ అబద్ధం. కానీ నీకు బిడ్డ పుట్టడం అబద్ధం కాదని సాక్ష్యం చెప్పడానికి మా అక్క ఉంది. ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్ధం అనగలవా? నీ ఉత్తరాలు, నీ ఫోటోలు ఇవన్నీ నా దగ్గరున్నాయి. ఇంకా గీత, తప్పు ఒప్పుకో, అంతేగాని ఇంకా బుకాయించాలని చూడకు. కృష్ణమోహన్ గారు, మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను, స్థిరంగా అన్నాడు. నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసినా ఆ క్షణంలో అబద్ధం ఆడక తప్పలేదు అతనికి. ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగలా తడబడిపోయింది. తరువాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది. కోపం పట్టలేక ఈడ్చి ప్రభాకరం చెంప మీద కొట్టింది. నీచుడా, నన్ను ప్రేమించానని కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మోసగించి పెళ్లి పేరెత్తగానే నా కర్మాన నన్ను వదిలేసి వెళ్ళిపోయి దగా చేసిన వాడివి. నా జీవితం నాశనం చేసింది చాలక
మళ్ళీ ఇప్పుడు కూడా నా బ్రతుకు బండలు చేయాలని చూస్తున్నావా? మళ్ళీ చెయ్యెత్తి కొట్టబోయింది. ప్రభాకరం చటుక్కున చేయి పట్టుకున్నాడు చురుగ్గా. ఏమిటి? నిన్ను నేను మోసం చేశానా? నీవు నన్ను మోసం చేశావా? నాలాంటి బీదవాడు మీకు తగడని ఇంటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న. అబద్ధం, గట్టిగా అరిచింది గీత మధ్యలోనే. డాడీతో మాట్లాడడానికి ఇంటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా ఊరు వదిలిపోయావు పిరికివాడిలా. నా జీవితంలో నుంచి అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇక్కడికి దాపరించి నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావు? గీత గొంతు వణికింది. ప్రభాకరం ఆశ్చర్యంగా, గీత, నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలియదా? అన్నాడు అనుమానంగా చూస్తూ. ఆ రోజు నీవు రమ్మన్న వేళకి వచ్చాను. నీవు లేవన్నారు. నన్ను, నా తాహతా ఏమిటో అంతస్తేమిటో ఆలోచించుకో. నీవెక్కడా, గీతెక్కడా? ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు. మళ్ళీ కనిపిస్తే చూడు అని నా మాటలు మీ నాన్న అన్న సంగతి నీకు తెలియదా? గీత ఆశ్చర్యంగా చూసింది, నమ్మలేనట్టు. కృష్ణమోహన్, సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు. నిజం గీత, కావాలిస్తే మీ నాన్నని అడుగు, ప్రభాకరం ఆవేశంగా అన్నాడు. రా, నిజం మీ నాన్న చేతే చెప్పిస్తాను. కృష్ణమోహన్ గారు, సరోజ చెప్పిన దానిలో అబద్ధం ఏం లేదని ఇప్పటికైనా నమ్ముతారా? గీత, ఏం రమ్మంటావా అన్నాడు ప్రభాకరం. గీత ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆలోచిస్తుంది. అంతా బయటపడ్డాక ఇంకా బెదిరించేందుకేముంది? కృష్ణమోహన్కి ఎలాగో తెలిసాక ఇంక దేనికి భయం? ఇంక ఈ పెళ్ళి ఎలాగూ జరగదు. గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది. గీత, నిజాలు మీ నాన్నగారి అడిగితే తెలుస్తుంది. దానికింత ఆలోచన ఎందుకు? గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్. గీత ఒకసారి అందరి వంక చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది. కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది. నేను ఇంటికి వెళతాను, ఏ రిక్షాలోనో, సరోజ నెమ్మదిగా అంది. కృష్ణమోహన్ కాదనకపోయి మళ్ళీ ఆలోచించి సరే అన్నాడు. ముగ్గురు ఎక్కిన కారు కదిలింది. జరిగింది కలేమో అన్నట్టు ఒక క్షణం అలా చూస్తూ నిల్చుని తరువాత నెమ్మదిగా కదిలింది సరోజ. కారు దిగి లోపలికి వస్తున్న గీత, ప్రభాకరం, కృష్ణమోహన్ని చూడగానే రంగారావు గారిపై ప్రాణాలు పైనే పోయాయి. ఎదురు చూసిన ప్రళయం ముంచుకు వచ్చినట్లు భయంతో ఆయన వణికాడు. గీత ఉపద్ఘాతం ఏం లేకుండానే, డాడీ, ఆ రోజు ప్రభాకరం మన ఇంటికి వచ్చాడా? వస్తే నీవు అవమానించి పొమ్మన్నావా? అంది స్థిరంగా చూస్తూ. రంగారావు కలవరపడుతూ మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు. ప్రభాకరా? ఏ ప్రభాకరు? నేను అవమానించడం ఏమిటి? ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. డాడీ, కృష్ణమోహన్ గారికి అంతా తెలిసింది. నేను అడిగిన దానికి జవాబు చెప్పు, తొణక్కుండా బెనక్కుండా అడిగింది. ఆ మాట వినగానే ఆయన హతాశుడైపోయాడు. ముఖం నల్లబడింది. కంగారుగా ఏదో అనబోయాడు. రంగారావు గారు, మీరింకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి. ఇప్పటికైనా నిజం చెప్పండి, కఠినంగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకర్ ఎవరంటున్నారు? నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. నన్ను నిలబెట్టి ఎగాదిగా చూసి, ఎవరు నీవు? గీతని పెళ్లాడడానికి వచ్చావా? నీవు చదివింది బిఏ, నీవు చేయబోయేది గుమస్తాగిరేనా? చూడు, ఈ గుమస్తా జీవితం మా గీత ఇంట్లో కట్టుకునే చీర ఖరీదు కూడా ఉండదని నీకు తెలుసా? ఇదిగో ఈ సోఫా ఎంతో తెలుసా? నీ జన్మలో చూసావా? ఫోమ్ పరుపులంటే ఏమిటో విన్నావా? ఇలాంటి ఇల్లు సినిమాలలో తప్ప మామూలు జీవితంలో చూసావా అసలు? ఇలాంటి ఇంట్లో పుట్టిన గీతని, ఫోమ్ పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని, పళ్ళు, ఫలాలు, టోస్ట్లు తినే మా గీతని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేనంత పిచ్చి వెదవని కాదు. గెట్అవుట్. మళ్ళీ ఇంటి దరిదార్పుల్లో కనిపించావంటే పోలీసులకి అప్పగిస్తా. డబ్బున్న పిల్ల కనపడగానే ప్రేమ మాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ ఇంటికి అల్లుడవుదామనుకున్నావా? అని చిన్నపిల్ల, దానికి తెలివితేటలు లేవు. కానీ నేనింకా బ్రతికి ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగదు. అర్థమైందా? నవ్ యూ గెట్ అవుట్ అన్నారు నాతో. అది నేనే. ఆ మనిషి ప్రభాకర్ అని గుర్తుకు తెచ్చుకోండి. పాపం మర్చిపోయి ఉంటారు, ప్రభాకర్ వ్యంగ్యంగా అన్నాడు. రంగారావు దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడాడు. సోఫాలో కూలిపోయాడు. చచ్చిన పామును ఇంకా చంపకు నాయనా. ఆ రోజు నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను. నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నుంచి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబు. అయితే ప్రభాకరం రాలేదని అబద్ధం చెప్పావన్నమాట. డాడీ, ఎందుకలా చెప్పావు? నాకెందుకంత అబద్ధం చెప్పావు? గీత కోపంగా బాధగా అంది. ఎందుకంటే ఏం చెప్పినా నీకు అర్థం కాదు తల్లి. కడుపు తీపి. నా కడుపు నా ఏకైక బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసుకెళ్ళి ఓ గుమస్తా చేతికి ఎలా అప్పగించగలనమ్మా? నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే నా ప్రేమ నన్ను స్వార్థపరుణ్ణి చేసింది. తెలిసి తెలియని వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవవని, ఆ వేడి పొంగు చల్లారాక నీవెంత పొరపాటు చేశావో గ్రహించి వస్తావని, నిన్ను ఆ దుర్దశలో పడేయకూడదని నీకు తెలియకుండా ప్రభాకర్ని అవమానించి పంపేశాను.
4 రోజులు బాధపడ్డ తర్వాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను. అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్ధం చెప్పాను. ఊర్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని, వంచకుడు, మోసకుడు అని నిందించాను. నాకు కావాల్సింది అదే గనుక ఆ క్షణంలో ప్రభాకరం పీడ అంత సులువుగా వదిలినందుకు సంతోషించాను. కానీ నా సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. గీత, నీవు నెల తప్పావన్న సంగతి తెలియగానే పిడుగుపడినట్లయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతోనే నీ పెళ్లి జరిపించి ఇల్లరికం ఉంచుకునేవాడిని. మీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి, షికార్లకి పరిమితమైందనుకున్నాను తప్ప ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు. అప్పుడింక గత్యంతరం ఏముంటుంది? ప్రభాకరాన్ని పిలిచి నిన్నించి గప్చుప్గా పెళ్లి చేసి పరువు కాపాడాలనుకున్నాను. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి? ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడో, అతని అడ్రస్ ఏమిటో, అతని ఏ ఊరు వాడో, ఇంటి పేరేమిటో అతని స్నేహితులు ఎవరూ చెప్పలేకపోయారు. చదువైపోయింది. వాళ్ళ అక్కగారి ఊరు వెళ్ళాడు, ఏ ఊరో తెలియదు అన్నారు. హతాశుడైపోయాను. ఎక్కడ వెతకను? ఊరి పేరన్నా తెలియనిది ఏం వెతికించగలను? అప్పటికే కాలాతీతం అయ్యింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాణానికే ముప్పు రావచ్చు అని డాక్టర్ ఇష్టపడలేదు. అప్పుడు ఇంకా ఏం చేయడం? ఏదో సాకు పెట్టి ఊరు వదిలి మరో ఊర్లో 4-5 నెలలు తల్లిదాచుకుని రహస్యంగా నీకు కాన్పు చేయించి ఆ బిడ్డని ఏం చేశారు? తీక్షణంగా అడిగాడు ప్రభాకర్. ఏం చేస్తానాయనా? పెళ్లి కాకుండా బిడ్డని కన్నా ఆవిడని ఈ సమాజంలో బ్రతకగలదా బాబు? అందుకే తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వదిలివచ్చాను. కిన్నుడై అన్నాడు రంగారావు. గీత ప్రభాకరాన్ని, కృష్ణమోహన్ని దోషిలా సిగ్గుపడుతూ చూసి ఇంకా వినవలసింది ఏం లేనట్లు ప్రాణం లేని బొమ్మలా నడుస్తూ మేడమెట్లెక్కింది. అన్నపూర్ణమ్మ కళ్ళు ఒత్తుకుంటూ, బాబు, నిన్ను కాదన్న మా అహంకారం ఆ భగవంతుడు అనిచేశాడు. కన్న కడుపు కనుక దాని తప్పు కడుపులో దాచుకుని తిరిగి దాని బ్రతుకు చక్కదిద్దాలి అనుకున్నాము. అందుకు ఇతన్ని సమిధని చెయ్యాలనుకున్నారు. ప్రభాకరం కటువుగా అన్నాడు. అలా అనుకు నాయనా. మా స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఇంతకంటే ఏం చేయగలరు? ఆలోచించు బాబు. నేను చేసిన తప్పుకి దాని జీవితాన్ని బలి ఇవ్వలేను కదా. కన్న కూతురు జీవితాంతం మూడుగా ఉంటే చూసి భరించగలమా? బాబు ప్రభాకరం, మమ్మల్ని క్షమించు. రంగారావు ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు దీనంగా. ప్రభాకరం తిరస్కారంగా చేతులు వదిలించుకుని, నా క్షమాపణతో మీకేం పని? ఇప్పుడు నా క్షమాపణకి అర్థం లేదు. ఒక్క సంగతి చెప్పండి. ఆ బిడ్డని ఎక్కడ వదిలారు? అడ్రస్ చెప్పండి. కన్న తల్లి అయి కూడా ఆ బిడ్డను గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయి నిబ్బరంగా ఉండగలుగుతుందేమో, కానీ ఆ మాట విన్న దగ్గర నుంచి ఎక్కడో నిర్భాగ్యుడిగా, అనాథగా నా బిడ్డ పెరుగుతున్నాడన్న విషయం ఊహిస్తే నా గుండె మండిపోతుంది. చెప్పండి దయచేసి, తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. రంగారావు దోషిలా వివర్ణముఖమై మొహం దించుకున్నాడు. అనాథగా విడిచిపెట్టేసిన ఆరా కనుక్కుంటానే ఉన్నాను బాబు. వాడికి ప్రత్యేకం పోషణకి డబ్బు పంపిస్తున్నాను నాయనా, సంజాయిషి ఇస్తున్నట్లు అన్నాడు రంగారావు. ఆ మాట వినగానే ప్రభాకరం ముఖం పాలిపోయింది. ఒక్క నిట్టూర్పు విడిచి, ఎంత నిర్భాగ్యుడు! తల్లి తండ్రి ఉండి అనాథగా పెరుగుతున్నాడన్నమాట అన్నాడు ఆవేదనగా. కృష్ణమోహన్ గాఢంగా నిట్టూర్చి లేచి నిల్చుని కదిలాడు. బాబు, ఆరాటంగా ఎదురు వెళ్ళి చేతులు పట్టుకున్నాడు రంగారావు. నాయనా, ఏం చెప్తావు? ఏం అడగాలో తెలియడం లేదు తడబడుతూ అన్నాడు. చెప్పవలసింది, అడగవలసింది ఏమన్నా ఉంటే ఇంకా నాకు కాదు, ప్రభాకరానికి చెప్పాలి మీరు. ఈ క్షణం నుంచి నా స్థానంలో అతనుంటాడు. బాబు, మా అపరాధానికి ఈ శిక్ష వేస్తావా? మా పరువు మర్యాద అంతా నీ చేతుల్లో ఉంది. నిశ్చయమైన ఈ పెళ్లి తప్పిపోతే అనలేక అన్నాడు రంగారావు. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి, ఇంకా ఇక పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? ప్రభాకరాన్ని ఎదురుగా ఉంచుకుని మీరీ మాట ఎలా అనగలుగుతున్నారు? విస్మయంగా అడిగాడు. లోకానికి నన్నేం చెప్పమంటావు నాయనా? పెళ్లి కొరకు మారాడని చెప్పండి. మనసులు కలిసిన వారిని విడదీసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇద్దరికీ వెంటనే పెళ్లి జరిపించండి. అంతకంటే మీరు చేయగలిగింది, చేయదగినది ఏమీ లేదు కృష్ణమోహన్ అన్నాడు. ప్రభాకరం కోపంగా, కృష్ణమోహన్ గారు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది. ఒకసారి కాదని కుక్కలా తరిమి కొట్టిన వారికి తిరిగి అల్లుడయ్యేటంత హీనుడనిగా కనిపిస్తున్నారా? తీవ్రంగా అన్నాడు. చచ్చా, అది కాదు మిస్టర్ ప్రభాకరం. గీత, మీరు గీత, నా గీత ఎప్పుడో నాలో చచ్చిపోయింది. కృష్ణమోహన్ గారు, ఈ గీత ఎవరో నాకు తెలీదు, తెలుసుకోనక్కర్లేదు కూడా. కరుకుగాని వెళ్ళిపోయాడు. బాబు, నీవు కూడా దాని కాదంటే దాని గతి ఏమిటి బాబు? రంగారావు చప్పున ముందుకు వచ్చి దీనంగా ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు. ఓహో, అంటే కృష్ణమోహన్ గారిటూ అంగీకరించరు గనుక ఇక నేను మిగిలానన్నమాట. ఇప్పుడు నేను మీ కంటికి ఆనానన్నమాట. మీ ఉదారతనానికి థ్యాంక్స్.
కానీ మీ కోరిక అంగీకరించలేనందుకు విచారిస్తున్నాను. సరోజ గారి మీద ఈయన వేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని వచ్చాను, అంతే. నా పని అయిపోయింది ఇంకా, వెనుదిరిగాడు ప్రభాకరం. ప్రభాకరం గారు, తొందరపడకండి. గీతను గూర్చి ఒక క్షణం ఆలోచించండి. ఇందులో ఆమె నేరం ఏమీ లేదు. మిమ్మల్ని ప్రేమించింది, మనసు తనువు అర్పించింది. కానీ మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని ద్వేషించింది. మిమ్మల్ని మరిచి మరొకరితో ముడిపెట్టుకోవడానికి అంగీకరించింది. అంతేకాని మీ పట్ల ఆమెకేం ద్వేషం లేదు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు గీతని కాదంటే ఆమె జీవితం ఏమవుతుంది? తండ్రి చేసిన తప్పికి ఆమెను శిక్షించకండి. అన్నపూర్ణమ్మ ప్రభాకరం ముందుకొచ్చి కన్నీళ్లతో ప్రభాకరానికి చేతులు జోడించింది. బాబు, మా తప్పు క్షమించు. ఇవి చేతులు కావు. దాని బతుకు అన్యాయం చేయకు. ఒక్కగానొక్క బిడ్డ, దానికి అన్యాయం జరిగితే మాకింకా బ్రతికేముంది? నా మాట కాదనుకు నాయనా, కళ్ళనీళ్లతో ప్రార్థించింది. ప్రభాకరం కాస్త చలించాడు. అంతా ఆరాటంగా ప్రభాకరాన్ని చూస్తున్నారు. అన్నపూర్ణమ్మని చూస్తూ ప్రభాకరం ఇదివరకటి కంటే కటువుగా మాట్లాడలేకపోయాడు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. గీతని గీత కోసం కాకపోయినా అనాథగా పెరుగుతున్న బిడ్డ కోసమన్నా అంగీకరించాలి. తన బిడ్డ తల్లిగా ఆమెను అంగీకరించక తప్పదు. ఒక షరతుకి గీత అంగీకరిస్తే, ప్రభాకరం ఆఖరికి అన్నాడు సాలోచనగా. చెప్పు నాయనా, నీవేం చెప్పినా సరే. రంగారావు, అన్నపూర్ణమ్మ ఒకేసారి అన్నారు. ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు నన్ను అవమానించారో ఆ ఐశ్వర్యాన్ని వదిలి కట్టుబట్టలతో నా ఇంటికి రావాలి. గీత మీ కూతురే అన్న మాట మరిచి నా భార్యగా, నా బిడ్డకి తల్లిగా బ్రతకడానికి అంగీకరించాలి. ఒక క్షణం నిశ్శబ్దం. బాబు, ఈ డబ్బు, ఈ ఆస్తి మరెవరి కోసం? రంగారావు ఆందోళనగా ఏదో అనబోయాడు. అనాథ శరణాలయానికి ఇవ్వండి. డబ్బిస్తే పుచ్చుకునేవారు చాలామంది ఉంటారు, స్థిరంగా దృఢ నిశ్చయంగా అన్నాడు ప్రభాకర్. అన్నపూర్ణమ్మ, రంగారావు మొహాలు చూసుకున్నారు. ఏం జవాబు చెప్పాలో తెలియనట్లు. మేడ మీద గదిలో పరదా చాటున స్తనువులా నిలబడి అంతా విన్న గీత ఏదో నిశ్చయించుకున్న దానిలా నెమ్మదిగా కిందకి దిగిరావడం మొదలుపెట్టింది. అంతా ఆమె వంక ఆరాటంగా చూశారు. ఈ అరగంటలో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా వివరణమయ్యింది. ఆమె ఎటూ చూడకుండా తిన్నగా ప్రభాకర్ వద్దకు వచ్చి, పద వెళదాం అంది. అంతా ఆశ్చర్యంగా చూశారు. ప్రభాకర్ అనుమానంగా చూస్తూ, ఎక్కడికి అన్నాడు. నీ ఇంటికి కాదు, మన ఇంటికి, గీత స్థిరంగా అంది. బాగా ఆలోచించుకున్నావా? ఇంకా నమ్మకం కుదరడం లేదు అతనికి. గీత, ఆరాటంగా వచ్చారు రంగారావు దంపతులు ఏదో చెప్పబోయి. గీత సూటిగా తండ్రి వంక చూస్తూ, డాడీ, నా జీవితం ఇప్పటికే చిందరవందరయింది. ఇప్పటికైనా నన్ను సరిదిద్దుకొనియండి. స్థిరంగా అని ప్రభాకర్ వంక తిరిగి, నేనంతా నిర్ణయించుకున్నాను, పద వెళదాం అంది. ప్రభాకరం ఆమెని 2 క్షణాలు పరికించి చూశాడు. ఆమె మొహంలో కనిపించిన నిజాయితీకి సంతృప్తిపడి, పద అన్నాడు. గీత వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ప్రభాకరం చేయి పట్టుకుని ముందుకు అడుగు వేసింది. జరుగుతున్నది కలో నిజమో అర్థం కానట్టు రంగారావు, అన్నపూర్ణ అచేతనంగా నిలబడ్డారు. కృష్ణమోహన్ చదుక్కున ముందుకు వచ్చి ప్రభాకరం చేయి పట్టుకుని, విష్ యూ ఏ గుడ్ లక్ మిస్టర్ ప్రభాకర్ విష్ చేస్తూ అభినందించాడు. గీత వంక తిరిగి, గీత అన్నాడు. గీత మొహం మరక్షణం సిగ్గుతో కందింది. ఆ వెంటనే ఆ భావం మార్చేసి చిరునవ్వుతో, మీ కోరిక తీరినట్లేగా అంది. కృష్ణమోహన్ అర్థం కానట్లు చూశాడు. ఆశ్చర్యం నటించకండి. మీరు ఇదంతా ఎందుకు చేశారో తెలుసు. విష్ యూ సక్సెస్. సరోజ మీకోసం ఎదురు చూస్తుంటుందేమో అంది కవ్వింపుగా నవ్వి. ఆమె మాటలకు అర్థం బోధపడగానే ప్రభాకర్ కొంటెగా నవ్వాడు. కృష్ణమోహన్ కాస్త సిగ్గుపడి, నీకు తడబడ్డాడు. గీత నవ్వేసి, నాకు తెలుసు, అంతా చెప్పాలని అనవసరంగా ప్రయాసపడకండి అంది. గీత, నా మీద నీకేం కోపం లేదు కదా అన్నాడు కృష్ణమోహన్. ఓహు లేదు, ఆ గీత కాదు ఈ గీత. ఈ గీతే అయితే మిమ్మల్ని ఇంత సులువుగా వదిలేదాన్నా? నన్ను కాదన్నందుకు పగ సాధించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ గీత చచ్చిపోయింది అంది ఉదాసీనంగా. గీత కృష్ణమోహన్ వింతగా చూశాడు ఆమె ముఖంలోకి. గీత ప్రభాకరం ముందుకి నడిచారు. కృష్ణమోహన్ చాలా హుషారుగా, పెద్ద ఆపద నెత్తి మీద నుంచి దిగిపోతే ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉంటాడో అంత హుషారుగా ఇంటికి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లు గుమ్మంలోనే ఎదురైన తల్లి చెప్పిన మాట వినగానే అణిగిపోయింది. సరోజ వెళ్ళిపోయిందిరా. ఎంత చెప్పినా వినకుండా, క్షణం కూడా నిలబడకుండా తన పెట్టె పట్టుకుని వెళ్ళిపోయిందిరా. ఏం జరిగిందిరా? ఎంత అడిగినా ఒక్క మాట చెప్పలేదు. ఇక ఉండలేను, క్షమించండి అన్న మాట తప్పించి మరే మాట చెప్పకుండా వెళ్ళిపోయిందిరా. నీవేమన్నా అన్నావా? సరస్వతమ్మ గుమ్మంలోనే ఎదురయ్యి ఆరాటంగా అడిగింది కృష్ణమోహన్ను. అతను ఒక క్షణం నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఎంతసేపు అయింది? ఆతృతగా అడిగాడు. 1 గంట పైనే అయ్యింది. వెళ్ళరా, ఊరికి వెళ్ళిపోతుందేమో, స్టేషన్కి వెళ్ళి చూడు. కృష్ణమోహన్ వాచి చూసుకున్నాడు.
ఊరు వెళ్తే ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి. ఇంకా టైం ఉంది. గిరుక్కున తిరిగి కారెక్కాడు కృష్ణమోహన్. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ మూల నుంచి ఈ మూల వరకు 2 సార్లు ప్రతి కంపార్ట్మెంట్ ఆరాటంగా వెతికాడు కృష్ణమోహన్. రైలు కదిలింది. హతాశుడై కృష్ణమోహన్ నిలబడిపోయాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సులో సీటుకి జారిగిలబడి కళ్ళు మూసుకుని కూర్చుంది సరోజ. వీధి అరుగు మీద కూర్చుని మర్నాటి కూరకి గోరుచుక్కుడుగాయలు వలుస్తున్న పార్వతమ్మ వీధి గుమ్మంలోంచి వస్తున్న వ్యక్తిని చూసి కెవ్విన కేకేసి ఒక్క ఉదుటన లేచి, బాబు రామం అంటూ కౌగిలించుకుని, ఏమైపోయావురా నాయనా ఇన్నాళ్ళు, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావురా అంటూ పిచ్చిదానిలా ఏడుస్తూ అంది. పార్వతమ్మ కేకకి లోపల నుంచి వచ్చిన సరోజ ఆ దృశ్యం చూసి చకితురాలైపోయింది. ఒక క్షణంలో తేరుకుని అత్తయ్య అంటూ ముందుకెళ్ళి ఆమెను పట్టుకుంది. బాధపడకత్తయ్య, ఆయన ఆయన నేనుండేదాన్నని చెప్పానే, కృష్ణమోహన్ గారు, డాక్టర్ గారు అంది. కృష్ణమోహన్ ఆ హఠాత్ సంఘటనకి ఒక క్షణం అలా నిలబడిపోయాడు. పార్వతమ్మ చటుక్కున కృష్ణమోహన్ని వదిలి ఆరాటంగా ఎగాదిగా చూసి, అవును, నా పిచ్చి కాకపోతే బూడిదైన రామం మళ్ళీ ఎలా వస్తాడు అంటూ తనలో తాను గొణుక్కుంది. బాబు ఏమనుకోకు నాయనా, చచ్చిపోయిన నా రామాన్ని చూసినట్టు అనిపించింది కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతమ్మ. కృష్ణమోహన్ చలించిపోయాడు. చప్పున ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నన్ను మీ రామమే అనుకోండి, మీ కొడుకు లాంటి వాడినే అన్నాడు ఆద్రంగా. అంత మాటన్నావు చాలు నాయనా, మా సరోజ మీ గురించి అంతా చెప్పింది. మీ అమ్మగారు నీవు దాని పట్ల చూపించిన ఆదరం మేము మర్చిపోలేం బాబు, రానాయన లోపలికి అంది పార్వతమ్మ సంబరంగా. సరోజ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది. సరోజ చూపుల్ని గమనించినట్లే కృష్ణమోహన్ పార్వతమ్మ వెంట లోపలికెళ్ళాడు. చలపతిరావు గారు పార్వతమ్మలాగే అతన్ని చూస్తూ నోటమాట రాక ఒక క్షణం ఉండిపోయారు. పార్వతమ్మ వివరించాక ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దగ్గర కూర్చోబెట్టుకుని కొడుకు గురించి చెప్పి సరోజని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు పదే పదే చెప్పారు. సరోజ చెప్పకుండా వచ్చేసిందని, ఆమె కోసం వచ్చానని చెప్పగానే ఆయన నొచ్చుకున్నారు. కృష్ణమోహన్ కోసం రామం గది సర్ది పక్కపరిచింది సరోజ. భోంచేశాక అతనికి గది చూపించడానికి వచ్చిన సరోజతో ఏకాంతం దొరకగానే చప్పున చేయి చాచి ఆమె చేయి పట్టుకుని, సరోజా ఎందుకు వచ్చేశావు సూటిగా అడిగాడు. అతని చొరవకి ఆమె తడబడి వణికింది. ముందు మీరెందుకు వచ్చారసలు అది చెప్పండి అంది బింకంగా కోపం నటిస్తూ. నీకోసం. చెప్పా చేయకుండా దేవిగారు పరిగెత్తికి వస్తే నీ వెంట రాకేం చేయమంటావు? అసలు ఎందుకలా పారిపోయి వచ్చావు? చేయి కదలకుండా మరింత గట్టిగా బిగించాడు. నేనేం పారిపోయి రాలేదు, మా మావయ్యని అత్తయ్యని చూడాలని వచ్చాను అంతే అంది దర్పంగా సరోజ. అదే అయితే ఆ మాట చెప్పొచ్చుగా లాలనగా అన్నాడు. ఎందుకు చెప్పాలి? మీ పర్మిషన్ లేనిదే నేనేం చేయకూడదా? సరోజ మరింత బింకంగా అంది. చేయకూడదు కొంటిగా అన్నాడు కృష్ణమోహన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అవునవును, మీరు నించోమంటే నించుని, కూర్చోమంటే కూర్చోడానికి మీ నౌకర్ని కాను. మీ ఇష్టం వచ్చిన నిందలన్నీ వేస్తుంటే సహించి పడుండాల్సిన అవసరం నాకేం లేదు. అందుకే వచ్చేశాను. నా కర్మానికి నన్ను వదలకుండా ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారు? ఇంకా అవమానించడానికి ఏం మిగిలిందని పౌరుషంగా అంది. ఆ మాటలకి ఆ చూపులకి భయపడినట్లు అలాగే కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు. ఎలాగో వెనకాలే వస్తానని తెలిసే అంత ధైర్యంగా వచ్చావు కదూ చిలిపిగా అన్నాడు. ఆ మాటకి సరోజ మొహం ఎర్రబడింది. ఏదో అనాలని అనలేక తడబడింది. చటుక్కున చేయి పట్టి ముందుకు లాక్కున్నాడు. సరోజ కోపంగా ఏమిటిది, ఏమిటి మీ ఉద్దేశం, విడవండి అంది తీక్షణంగా. సరోజ, నేనెందుకు వచ్చానో తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా కోపమేనా? ఆ రోజు పార్కులో నిన్న అలా అన్నానేగా నీ కోపం. అలా అనకపోతే నిజం బయటికి వచ్చేదా? నిజం బయటికి రాకపోతే నువ్వు నాదకు దక్కుతావా? చెప్పు. నిన్ను ప్రభాకరాన్ని పార్కుకు వచ్చి ఎందుకు ఉండమన్నానో కూడా మాత్రం అర్థం చేసుకోకుండా అలిగి పారిపోయి వస్తావా? నీవు పారిపోతే నిన్ను పట్టుకోలేననుకున్నావా? చెప్పు. ఇంకా కోపమేనా నా మీద? ఇంట్లో అమ్మ ఎంత గాబరా పడుతుందో తెలుసా? నిన్ను తీసుకురాకుండా ఇంటికి రావద్దందమ్మ. సరోజకి ఒక పక్క ఆశ్చర్యం, అనుమానం, ఆనందం చుట్టుముట్టాయి. కృష్ణమోహన్ మాటలకి అర్థం బోధపడగానే ఆమె మనసు ఒక క్షణం లయ తప్పింది. నమ్మలేనట్టు చూసింది. సరోజ, ఏ ముహూర్తాన నీవు నా ఇంట్లో అడుగు పెట్టావో కానీ నిన్ను వదులుకోలేకపోయాను. సరోజ, నిన్ను శాశ్వతంగా ఎలా ఉంచుకోవాలో తెలియక నేనెంత మదనపడ్డానో నీకు అర్థం కాదు. గీత కథ ఈ విధంగా మలుపు తిరగకపోతే ఈ జీవితంలో నేనెంత పోగొట్టుకునేవాడిని. సరోజని దగ్గరికి లాక్కుని గుండెలు కదుముకుంటూ పారవశ్యంగా అన్నాడు. సరోజకి కలలా ఉంది. కృష్ణమోహన్ మాటలు వింటుంటే తను కలలో కూడా ఆశించినది జరిగితే ఎంత దిగ్భ్రాంతి కలుగుతుందో అలా ఉంది ఆమె స్థితి.
కృష్ణమోహన్ గుండెలలో మొహం దాచుకున్న సరోజ ఏం మాట్లాడాలో అర్థం కాని దానిలా అతని కౌగిలి నుంచి తప్పించుకోవాలని కూడా తట్టనట్టు ఉండిపోయింది. సరోజ, మాట్లాడు సరోజ, నమ్మలేకపోతున్నావా? నీకే కాదు, నాకు కూడా నమ్మశక్యం కానిదిగానే కనిపిస్తుంది. ఇంక ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం లేదనుకున్నాను. కానీ నేను అదృష్టవంతుడిని. ఆమె మొహం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అన్నాడు. గీత, మరి గీత ఏమైంది? ఏమైంది ఆరాటంగా ప్రశ్నించింది. అనేందుకు ఏముంది? ఆమె ఎవరికి చెందాలో వారే స్వీకరించారామెని. గీత ఎంత మారిందో తెలుసా? ఐశ్వర్యం, అంతస్తు అన్నీ విడిచి ప్రభాకర్తో వెళ్ళిపోయింది అంతా చెప్పాడు. నిజంగానా? సంతోషంగా అంది సరోజ. ప్రభాకరం నిజంగా చాలా మంచివాడు. అతను కాబట్టి గీతకి ద్రోహం చేయకుండా మళ్ళీ ఆమెని అంగీకరించాడు ఆనందంగా అంది సరోజ. అయితే నేనేనా చెడ్డవాడిని? నీకోసం ఇంత కష్టపడి వెతుక్కుంటూ వస్తే కృతజ్ఞతలైనా చెప్పవేం అలిగినట్టు అన్నాడు. ఓహో, మీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించడం లేదు. కృతజ్ఞతలు బయట వాళ్ళకి చెబుతారు. మీరు నాకు పరాయివారనిపించలేదు. చూసిన ముందు క్షణం నుంచి మా బావే మీరుగా నా మనసులో నిలిచిపోయారు. అందుకే మీ ఇంట్లో ఉంటూ గీతని మిమ్మల్ని చూస్తూనే నేను అనుభవించిన బాధ మీకు అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని పొందడం నా హక్కుగా మాత్రమే అనిపిస్తుంది. నా వస్తువు ఏదో కొద్ది రోజులు అన్యాక్రాంతమై తిరిగి నాకు లభించినట్టు మాత్రమే అనిపిస్తుంది. అతని గుండెల్లో ఒదిగిపోతూ తనకు తాను అనుకుంటుంది సరోజ. కృష్ణమోహన్ తృప్తిగా ఆమెను మరింతగా హత్తుకున్నాడు. అమ్మా, ఇదిగో సరోజని తీసుకువచ్చాను చూడు. సరస్వతమ్మ ఆరాటంగా గుమ్మంలోకి ఎదురు వెళ్ళి, సరోజ, వచ్చావా అమ్మా? నీవు లేని ఇల్లు వారం రోజుల్లో ఎలా అయిపోయిందో తెలుసా? ఇంకెప్పుడూ విడిచి వెళ్ళకమ్మా. సరోజ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆర్ద్రంగా అందామె. ఇంకెక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ ఇక్కడ ఉండే ఏర్పాటు చేసి తీసుకొచ్చానమ్మా, కృష్ణమోహన్ కొంటిగా అన్నాడు. సరస్వతమ్మ అర్థం కానట్టు చూసింది. సరోజ సిగ్గుగా తలదించుకుంది. అవునమ్మా, కూతురుగా అయితే ఎప్పుడైతే వెళ్ళక తప్పదని కోడలిగా తీసుకొచ్చాను. ఇంకెక్కడికి వెళ్తుంది? నవ్వుతూ అన్నాడు. సరస్వతమ్మ సంబరం ఆశ్చర్య ఆనందాలతో అదేమిట్రా అని మాత్రం అనగలిగింది. అది అంతే, చెబుతాను పదమ్మా లోనకి అన్నాడు. కృష్ణమోహన్ తల్లి భుజం చుట్టూ ఓ చెయ్యి, సరోజ భుజం చుట్టూ ఓ చెయ్యి వేసి ఇద్దరినీ లోపలికి నడిపిస్తూ. తిరిగి దొరికిన కథ నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.